ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విషము కక్కే పార్టీ, విషము చిమ్మే పార్టీ, పేటెంట్ రైట్స్ అన్ని ఎవరికైనా ఉన్నాయంటే అది ఒక్క వైసీపీ పార్టీ అనేది మరొక్కసారి నిరూపణ అయింది. ఈరోజు నేను ఈ పదం ఎందుకు వాడుతున్నానంటే పత్రికా ముఖంగా చెప్తున్నా. ఒక్కసారి తల్లుల ఖాతాలో డబ్బులు పడినటువంటి తల్లులందరూ చూస్తే రాష్ట్రంలో 60 లక్షల పైచిలుకున్నటువంటి కుటుంబాల తల్లులకు ఈరోజు డబ్బులు పడ్డాయి. ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అని చెప్పాం. ఇచ్చిన ప్రతి మాట ప్రకారంగా కూడా ఈరోజు ప్రతి బిడ్డకు ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా ప్రతి ఒక్కరికి ఈరోజు బిడ్డకు డబ్బులు పడి ఇటు బ్యాంకులు చాలక, పోస్ట్ ఆఫీసులు చాలక మా తల్లులు ఎవరైతే ఉన్నారో ఆడబిడ్డలందరూ కూడా వారి బిడ్డల భవిష్యత్తుకి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయానికి ఈరోజు క్యూలో లైన్లు కట్టి బ్రహ్మాండంగా యొక్క డబ్బులు తల్లికి వందనానికి సంబంధించిన కార్యక్రమానికి తీసుకుంటా ఉంటే మొన్నటి వరకు ఏమన్నారు? పనికి మాలిన మాటలు ఏం చెప్పారు? అసలు ఎప్పుడేస్తారు? 40 లక్షల మందికి ఇవ్వడం జరిగింది. గతంలో 40 లక్షల నుంచి 40 లక్షల పైచలకు అంతే. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి, అది కూడా ఒక్కరికి ఈ రోజు తగుదునమ్మా అని ఏం మాట్లాడారు? ఆ రోజు తల్లికి వందనం ఇయ్యలేరు, మీరు మీ వల్ల కాదు, అబద్ధాలు చెప్పారు, పనికి మాలిన మాటలు మాట్లాడి ఓట్లు దండుకున్నారు, సూపర్ 6 హామీలు అమలు చేయలేరని హేళన చేసి ఈ రోజు మళ్ళీ ఆ డబ్బులు తల్లికి వందనం తిరుగులేని విధంగా ప్రతి బిడ్డకు డబ్బులు ఇస్తే లోకేష్ బాబు గారి మీద, ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి మీద మీరు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారంటే ఇవ్వలేని చేతకాని దద్దమ్మ పార్టీగా మిగిలిపోయిన మీరు ప్రజలు మిమ్మల్ని పక్కన పెడితే ఈరోజు మళ్ళీ విషయం కక్కుతూ 2000 రూపాయలు ఏదైతే ఉందో అది లోకేష్ బాబు జేబుల్లో పోయిందని మాట్లాడుతున్నారు. 13,000 మీరు కూడా ఇచ్చి ఆ 2,000 అనేది ఆ రోజుల్లో మరి ఎవరి జోబులో పోయింది? జగన్ ప్యాలెస్ కు పోయిందా, లేకపోతే మీ విద్యాశాఖ మార్చులు ఆ రోజు ఎవరైతే ఉన్నారో వారి జోబులో పోయిందా, లేకపోతే ఎవరు తిన్నారు ఆ రోజు? ఈ రోజు ఒక ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క బిడ్డకు డబ్బులు ఇస్తామని చెప్పి శాశ్వతంగా 2,000 రూపాయలతో ఈరోజు మళ్ళీ పాఠశాలల అభివృద్ధి కానీ డెవలప్మెంట్ కానీ ప్రత్యేకంగా చేస్తూ మీలాగా నాడు నేడు అని చెప్పి మొత్తం గుండు కొట్టేశారు ఆ రోజు.